83 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో వచ్చిన మున్నేరు వరద పరివాహక ప్రాంత ప్రజలను నిండా ముంచేసింది. మున్నేరు విలయంతో కకావికలమైన ప్రజలు సర్వం కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఖమ్మంలో ఇళ్లు, కాలనీల్లో బురద, చెత్తమేట వేయడంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతానికి వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మరో 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదని అధికారులు చెబుతున్నారు. వర్షం కాస్త తగ్గడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మున్నేరు వరద తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మంలో మున్నేరు ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిన్న 16 అడుగుల నీటి మట్టం ఉన్న మున్నేరు ఇప్పుడు ప్రస్తుతం 12 అడుగులకు సంబంధించి చేరింది. అయితే ఎగువ నుంచి ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడ మహబూబాద్ సంబంధించిన ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మళ్లీ ఫ్లోటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో కూడా అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాల్లోనే ప్రస్తుతం వాళ్ళు ఉంచారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పేంత వరకు కూడా ఇళ్లలోకి వెళ్లొద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరో 24 గంటలు అయితే కొంత పరిస్థితి అనేది అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు శానిటేషన్ సంబంధించిన వర్క్ కూడా కొనసాగుతుంది. కొంత వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో శానిటేషన్ వర్క్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే వరద నేపథ్యంలో భారీ ఎత్తున వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున చెత్త అనేది పేరుకుపోవడంతో కూడా సమీప కాలనీల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున దుర్వాసన వస్తున్న నేపథ్యంలో నిన్నే సహాయక చర్యలు కొనసాగించాల్సి ఉన్నా కానీ నిన్న వర్షం పడిన నేపథ్యంలో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. దీంతో మళ్లీ సహాయక చర్యలకు సంబంధించి కూడా కొనసాగిస్తున్నారు అధికారులు. మేము దాదాపుగా 5-10 ఏళ్లు పైన సంపాదించిన కష్టం అంతా వరదలో కొట్టుకుపోయింది. మేము ఇప్పుడంతలో కోలుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం కేవలం మాకు ఇప్పటి మటుకు ఈ వారం రోజులు మటుకు ఈ ఖర్చులకు సంబంధించి వెల్లదీస్తే తప్పితే తాము పోయిన విలువైన వస్తువులు సామాగ్రి ఇల్లు కూలిపోవడం జరిగింది. చాలా వరకు ఇదంతా నష్టం తీవ్రత మాత్రం ఇదంతా వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదని కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. మనం అన్ని కాలనీలలో కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఏ కాలనీలో చూసినా ఎవరిని ఏ కుటుంబాన్ని కదిలించినా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు, బోరుమంటున్నారు. మీ సర్వస్వం కోల్పోయాము. 83 ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో మున్నేరు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ శాఖ నుంచి ఖమ్మం పట్టణ వాసులు ఇంకా బయట పడని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పైనుంచి కూడా ఇంకా ఫ్లోటింగ్ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇళ్లలో వస్తువులకు సంబంధించి క్లీన్ చేసుకుని మళ్లీ పునరావాస కేంద్రాలకు వెళ్లారు. పునరావాస కేంద్రాల్లో కూడా సరైన సదుపాయాలు లేవని కొంత విమర్శలు వచ్చిన నేపథ్యంలో నిన్న మళ్లీ బట్టి విక్రమార్క అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఎక్కడ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఇబ్బందులు రావద్దు, వాళ్ళని అన్ని విధాల పూర్తిగా సాధారణ స్థితి వచ్చేంత వరకు వాళ్ళు పునరావాస కేంద్రాలనే ఉంటారు, వారికి అన్ని విధాల అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ముజిబుల్ ఖాన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ఈ వరదని సంబంధించి వరద బాధితుల కుటుంబాలలో వరద బాధిత కాలనీలో మళ్లీ సాధారణ పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కరెంటు పోల్స్ సంబంధించి నేల కొరిగిన నేపథ్యంలో కరెంటు పోల్స్ సంబంధించి కూడా మళ్లీ మరమ్మతులు చేయాలంటే చాలా వరకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్లు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ సంబంధించి జరిగింది. ఈ రోడ్లకు సంబంధించి కూడా మళ్లీ మరమ్మతులు జరగాల్సి ఉంది. మొత్తం చాలా వరకు ఖమ్మంలో పెద్ద ఎత్తున కోట్లలో నష్టం జరిగింది. ముంపు సంబంధించిన కాలనీల నుంచి బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి, మేము చెప్పేంత వరకు రావద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మున్నేరు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మాదిరి సాక్షి టీవీ ఖమ్మం.